ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఈ ప్రశ్నకి చాలామంది దగ్గర సమాధానం ఉంటుంది. ఎందుకంటే మనమే ఆలోచన చెప్తాం, దేవా ఇది ఇలా చేయదేవా, అది అలా చేయదేవా. చూసారా, దేవుడికి ఏం చేస్తాం, మనం ఆలోచన చెప్తాం, ప్రభు ఇది ఇలా చేస్తుంటే బాగుండేది దేవా, దేవుడు మరి ఆ యాక్సిడెంట్ అవ్వకుండా చేస్తుంటే బాగుండేది. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇండైరెక్ట్గా దేవుడికి ఆలోచన చెప్పేస్తూ ఉన్నావు. అంటే దేవుడు ఆలోచన తప్పు, నీవు చెప్పేటువంటి ఆలోచన కరెక్టు అనేటువంటి ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం అంటే దేవునికి ఆలోచన చెప్తూ ఉన్నాం. వింటున్నారా ప్రియులారా? దేవునికి ఆలోచన చెప్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఎవడు దేవుడికి ఆలోచన చెప్పిన వాడు ఎవడు అంటే మనమే. ఈ రోజున ప్రతి వారి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉందంటే, దేవుడు అలా చేస్తే బాగుండు, దేవుడి ఉద్యోగం ఇచ్చేస్తే బాగుండు, దేవుడు ఇది చేస్తే బాగుండు. అరే మీరే కదా బ్రదర్, మరి ఇట్లాగా దేవుని దగ్గర నుంచి మరి లేని ఉన్నట్టు పలికి పొందుకోమంటున్నారంట అని చెప్పి చాలామంది మళ్ళీ అడుగుతూ ఉంటుంటారు. గమనించాలి, కరెక్టే. లేని ఉన్నట్టు ఏం చేయాలంటే పలకడం అంటే ఏంటి, చెయ్యిదేమని మనం పలకట్లేదు. గమనించాలి. ఇలా చెయ్యి అలా చేయని చెప్పి దేవుడికి మనం ఆజ్ఞాపించట్లేదు. దేవునికి మనం ఇక్కడ ఉంది కదా, దేవునికి ఏంటంటే ఆలోచన చెప్పట్లేదు, దేవుడికి ఏమో ఆలోచన చెప్పట్లేదు. మనం దేవా నాకు ఈ ఉద్యోగ విషయంలో అద్భుతం నువ్వు చేసేసావు, ఆల్రెడీ చేసేసావు, నువ్వు నీ ఆలోచన ఆల్రెడీ నెరవేర్చేసావు, కాబట్టి అది నేను స్వీకరిస్తూ ఉన్నాను. అది అట్లా చేయాలన్నమాట మనం. అందుకని దేవునికి ఆలోచన చెప్పట్లేదు మనం ఇక్కడ. దేవునికి ఆలోచన చెప్పేటువంటి విధానంలో కాదు ప్రేయర్ చేసేటువంటిది. దేవుడి యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయటం, స్వీకరించడం, దేవుని చిత్తానికి తల ఒగ్గటం అనమాట. హల్లెలూయా. ఈ యొక్క సత్యం తెలుసుకుంటే ప్రార్థన విధానంలో, ఆలోచన విధానంలో ప్రతిదీ మార్పు వస్తుంది. కాబట్టి దేవా ఇది చెయ్యి, అది చెయ్యి, అలా చెయ్యి, అదేంటి ఆ కమాండ్ లాగా ఆలోచన విధానంగా ఉంటుంది అదంతా కూడా. కానీ దేవుడు చేయవలసింది లేదేమిని ఆల్రెడీ చేసేసాడు అంతా కూడా. అంటే ఏంటి, ఆయన ఆలోచన పరలోకమందున మా తండ్రి నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు కూడా భూలోకమందు నెరవేరును. అంటే దేవుడి యొక్క ఆలోచన పరలోకంలో జరిగిపోయింది. అంటే నీ జీవితంలో జరగవలసిన కార్యం ఆత్మలోకంలో ముందే జరిగిపోయింది. హల్లెలూయా. ఈ సత్యం తెలుసుకుంటే స్వతంత్రులు అయిపోతారు. నీ జీవితంలో జరగవలసినటువంటి కార్యం ఆత్మలోకంలో ముందే జరిగిపోయింది. హల్లెలూయా. వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటంటే ఆత్మలోకంలో ముందే జరిగిపోయింది. అర్థమవుతుందా? పరలోకం మాత్రం నిశ్చితం పరలోకం నెరవేరిపోవచ్చున్నట్లుగా ఈ భూమి మీద ఇంకా నెరవేర్చబడతలేదు. కాబట్టి దేవుని చిత్తం నీ పట్ల ఆల్రెడీ ఆత్మలోకంలో జరిగిపోయింది. నువ్వు భౌతికంగా దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంట, పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని తీసుకుని నువ్వేం చేయాలంట, ఆయనకు నువ్వు తలయొగ్గి నువ్వు నడిచినట్లయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నిన్ను నడిపించి నువ్వు చేరవలసిన గమ్యానికి చేర్పిస్తాడు. కాబట్టి ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఏ క్రొత్త విషయాలు అట్టుకొచ్చి నీకు బోధించడు, కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి విషయాలను తీసుకుని నీకు వచ్చి బోధించాడంట. ఇదంతా సత్యం. మీరు యోహాను సువార్త చదువుకుంటే ఇదంతా ఉంటుంది, నేను చెప్పట్లేదు ఇవన్నీ కూడా. పరిశుద్ధాత్మ దేవుడు సొంతంగా ఏమీ బోధించడు, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలను తీసుకుని బోధించాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, స్కూల్లో పాఠాలు చెప్తున్నటువంటి టీచర్స్ ఎవరు కూడా సొంతంగా పాఠాలు చెప్పరు. వాళ్ళు మరి ఏం చేస్తారు, అకాడమీ లేకపోతే ఇది ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఏ నెలకి ఏంటో సిలబస్ అందులో పట్టిక ఉంటుంది, దాన్ని అనుసరిస్తూ ఈ నెలకి ఈ పాఠం అవ్వాలి, ఈ నెలకి ఇది అవ్వాలని చెప్పి అందులో ఉన్నటువంటి దాన్ని మాత్రమే అర్థమయ్యేలా చెప్తారు, కానీ దానికి మించి ఏది వెళ్ళరు వాళ్ళు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలను తీసుకొని మనకు అర్థమయ్యేలా చేసి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటిది అంతేంటి, సత్యం. అంటే ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసు ప్రభువు ఏం చేశాడు, నీ కోసం నా కోసం చేయవలసింది ఇవ్వవలసింది అంతా కూడా సంపూర్ణంగా నెరవేర్చేసేసి దేవుని మహింపరిచేసేసి ఈ భూలోక రాజ్యంలో ఉండగానే సమాప్తం అంటే ఎండ కార్డు వేసేసి ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు ఎండ కార్డు వేసేసి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ వచ్చేది ఎందుకనంటే నీకు ఉద్యోగం ఇవ్వటాకో, నీకు పెళ్లి చేయటాకో, నేను దీవించటాకో రావట్లేదు. ఆయన వచ్చాడంటే నేను తీసుకుని వెళ్తాకు వస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయనతో పాటు ఉండటానికి ఎత్తబడుతుంది కదా సంఘం. సో కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, దేవరా రావా రాదేవా 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 రావాదేవా రావాదేవా
వచ్చాడు అనుకో, ఎందుకు వస్తాడు? నీకు హెల్ప్ చేయటాకో, నీకు ఉద్యోగం ఇవ్వటాకో, నీకు మంచి ఇది ఇంకేముండదు. ఇంకా దేవుడు వచ్చాడంటే నేను తీసుకెళ్తాడు, అయిపోయింది, క్లోజ్ ఇంకెక్కడితోటి. మరి ఏమని చేయాలి బ్రదర్ ప్రార్థన అంటే? దేవుడు ఏం చేసేసాడు? పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుంటే నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు ఉద్యోగం కావాలి. ఆత్మలోకంలో తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను పుట్టించినటువంటి, నేను చూసినటువంటి దేవునికి నువ్వు ఏ ఉద్యోగం చేయాలో, ఎక్కడ ఉండాలి ఏంటో ఆల్రెడీ ప్రణాళిక లేదంటారా? చేసేసాడు, కానీ నువ్వు చూడలేకపోతున్నావు. హల్లెలూయా. నా చిన్నతనంలో ఏదైనా వస్తువు ఇంట్లో ఉందంటే తెమ్మంటారు అని నాకు తెలిసింది ముందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మగారు వాటర్ తెమ్మన్నారు అనుకోండి, నేను ఏం చేసుకోండి, వీళ్ళు ఏదో పని చేసుకునే లోపల స్వీట్గా లోపలికి వెళ్ళి వాటర్ తెచ్చి అక్కడ పెట్టేసుకోండి అనమాట. మామూలు సైలెంట్గా ఉండేవాడిని. అప్పుడు మా అమ్మది, మరి కొంచెం వాటర్ పెట్టారా? నేనేం కదిలేవాడిని కాదు, ఏం కాదు. వాటర్ పెట్టారా అనేది అనమాట. ఏం మాట్లాడేవాడిని కాదు. సడన్గా ఇలా చూస్తే వాటర్ ఉండేది అక్కడ. ఎప్పుడు తెచ్చావురా? అర్థమైందా? అంటే నేను ఆల్రెడీ మా అమ్మగారికి ఏది అవసరమో నాకు తెలుసు, కాబట్టి నేను ముందే అక్కడ చేసి పెట్టేసేసాను. ఇంకా మా అమ్మగారు ఏమనుకుంటుంది, నేను ఇప్పుడు చెప్పాను కాబట్టి అది చేస్తాడు అనుకున్నాడు. నేను ఆల్రెడీ చేసేసాను. ఎప్పుడైతే మా అమ్మ చూసిందో సంతోషపడ్డారు, ఇప్పుడు తెచ్చేసారా అని చెప్పేసేసి. సేమ్ నువ్వు కూడా అంతే సర్ప్రైజ్ అవుతావు. నీ జీవితంలో జరగవలసినటువంటి ప్రతి అద్భుతము, నీకు ఏది కావాలో, అర్థమవుతుందా, మీకు ఏది అవసరమో మీరు అడగక ముందే మీ అవసరతలు నాకు తెలుసు అంటాడు కదా దేవుడు. అలాగే మనం ఏది అడుగుతామో అడగక ముందే ఆయనకి తెలుసు కాబట్టి అన్నీ చేసేసి అక్కడ పెట్టాడు. ఏం చేయాలి? నువ్వు చూడటం సర్ప్రైజ్ అవ్వాలి. అంటే ఏం చేయాలి? ఎఫెసీ 1:17 ప్రకారం మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీకోసం ఆల్రెడీ ఉద్యోగం సిద్ధపడి చేశాడు దేవుడు. ఏ ఉద్యోగం ఏంటనేటువంటిది నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆల్రెడీ నీ కొరకు జీవిత భాగస్వామిని సిద్ధం చేసేసాడు దేవుడు. ఎక్కడ ఏంటనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి. అంటే నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వాలి, నీ మనోనేత్ర వెలిగించబడాలి. కళ్ళు ఎదురుకుండా పెట్టాక చూసుకోలేదని ప్రాబ్లం ఎవరిది? కంటి ఎదురుకుండా కూడా నువ్వు పట్టించుకోవట్లేదని ప్రాబ్లం ఎవరిది? చూసారా? అలాగే ఈ రోజున ఈ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు చేయవలసింది, ఇవ్వవలసింది ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. కానీ వస్తాడు. ఎవరిని క్రియలు చెప్పిన వానికి జీతాన్ని తీసుకుని వస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ఇంత అమూల్యమైన సత్యాలు బైబిల్ గ్రంథంలో దాయబడి ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం? సత్యాన్ని సమాధి చేసి ఇంకా యేసయ్యా రా, యేసయ్యా ప్లీజ్ హెల్ప్ మీ, యేసయ్యా సహాయం చేయి, యేసయ్యా. యేసయ్య ఏమన్నాడు? నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇది కదా పరిశుద్ధాత్మ దేవుడు కదా మనల్ని నడిపించేది. మరి ఎప్పుడన్నా పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించని ప్రార్థిస్తామా? లేదు. మనం ఏం చేస్తాం? యేసయ్యా రాదేవా, యేసయ్యా రాదేవా, సాయం చేయదేవా. చూసారా? నీకు లెక్కల్లో డౌట్ ఉన్నది, సైన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి లేకపోతే సోషల్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ 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 ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి అంటే ఆయన ఏం చేస్తాడు? విన్నారా? కాబట్టి ఈ రోజున దేవుడు ఏం చెప్పాడు? నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఏమిటా సర్వసత్యం అంటే? యేసుప్రభువే. యేసుప్రభులోనికి, యేసుప్రభు ఉద్దేశాల్లోనికి, యేసుప్రభు ఆల్రెడీ మనకు కొరకు తలంపు చేసినటువంటి తలంపులు, ప్లాన్లు, ప్రణాళికలు, వాటిని స్వతంత్రించుకుంటూ దేవుని రాజ్యానికి చేరటానికి, దేవుని సమీపించడానికి చక్కటి మార్గాన్ని, చక్కటి త్రోవను చూపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సత్యము తెలియకపోవటం వలన ఈ రోజున మనం అంధకారంలో, రేపేంటి జీవితం, సాయంత్రం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, గందరగోళంలో ఉన్నాం. ఎప్పుడైతే మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడిందో, ఎప్పుడైతే మన కొరకు దేవుని యొక్క ఉద్దేశం స్థిరపరచబడిందో, అది నువ్వు గ్రహించగలిగావో, చూడగలిగావో, హల్లెలూయా, అద్భుతాలు చూడగలుగుతావు, అద్భుతాలు చూడగలుగుతావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. మైటీ మ్యారకిల్స్ను చూడగలుగుతావు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఈ రోజున ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తూ ఉన్నారు, ఎటువంటి సిచ్యువేషన్లో మీరు జీవిస్తూ ఉన్నారు, ఆలోచించేయండి. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎలాగ అర్థం చేసుకుంటూ ఉన్నారు? ఆయనకు ఆలోచన చెప్పదగ ఏంటంటే ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు చెప్తాడు ఆలోచన ఆయనకి? ఆయన ఆలోచన కర్త, ఆయనే కర్త. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆలోచనకర్త. ఆయనకి ఎవరు ఆలోచన చెప్తారు? అక్కడైతే కదా స్టార్ట్ అయ్యింది. మెయిన్ అదే. నూతులోకి ఎవరు నీళ్ళు వేస్తారా? నూతు నుంచే నీళ్ళు తోడుకుంటాం మనం. బావి నుంచి మనమే నీళ్ళు తోడుకుంటాం. బావిలో నీళ్ళు వేయి మనం. హల్లెలూయా. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందిన వాడేవాడు పొందగలడు. ఆయన మరి మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగినవి. చూసారా ఎంత బాగుంది మాట. ఆయన మూలమున అంటే ఆయన మూలంగానే, ఆయన ద్వారా అంటే ఆయన ద్వారానే, ఆయన నిమిత్తము ఆయన నిమిత్తమే సమస్తము కలిగినవి. చూసారా, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది విషయం. యుగ యుగాలకి దేవునికి మహిమ కలగాలి. కాబట్టి నీ జీవితంలో ఉద్యోగం వచ్చిందా, దేవుని మహింపరచు. నీ జీవితంలో శ్రమ వచ్చిందా, దేవుని మహింపరచు. నీ జీవితంలో సింహాల బోర్లు లాంటి పరిస్థితి ఏందా, దేవుని మహింపరచు. నీ జీవితంలో అగ్నిగుండం లాంటి అగ్ని శ్రమలు నీకు ఎదురై అగ్నిగుండంలో నువ్వు ఉన్నట్టుందా, దేవుని మహింపరచు. లేకపోతే నీ జీవితంలో ఏది ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే దేవుని మహింపరచాలి. ఎందుకంటే ఇక్కడ రోమపత్రిక 12:36 చూసినట్లయితే మనకేముంది? యుగ యుగములు ఆయనకు, గమనించాలి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలగాలి. ఫైనల్గా ఏంటంటే ఏమి చేసినా, ఎలా చేసినా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని మహిమపరచాలి, దేవునికి మహిమ చెల్లించాలి, దేవునికి మహిమ మరి ఘనత ప్రభావాలు ఆరోపించాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి దేవుని మహిమపరుస్తూ అసలు మన జీవితం అంతా కూడా దేవుని మహిమార్థమే నిర్మించబడ్డాం. కేవలం దేవుణ్ణి మహింపరచాలి. హల్లెలూయా. కాబట్టి సమస్తము కూడా ఆయన ద్వారా, ఆయన నిమిత్తం కలిగినంట. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. మహిమ. కాబట్టి ఈ రోజున ప్రకృతిలో ప్రతిదీ కూడా ప్రభుని మహింపరుస్తూ ఉన్నాయి. కానీ ఒక మనిషి మాత్రమే దేవుని మహింపరచడం లేదు. కానీ మనిషికి మాత్రమే స్వేచ్ఛనిచ్చాడు, మనిషికి మాత్రమే ఆత్మనిచ్చాడు. జంతువులకు ఆత్మ లేదు. జంతువులు చనిపోయి మట్టిలో కలిసిపోతే మట్టిలోనే కలిసిపోతాయి, ఇంకా అట్లకి ఆత్మ లేదు. మనిషి మాత్రం చనిపోయి మట్టిలో కలిసిపోయినప్పటికీ మట్టితో అంతమందట్లేదు. మహిమ శరీరం ధరిస్తాడు. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని యొక్క మరి జీవాన్ని అనుభవించి తిరిగి లేసేటువంటి స్వభావం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది జీవితం పట్ల నిరాసక్తితోటి ఇంకేం మార్పులు వస్తాయండి మా జీవితంలో, ఇంకేం బయటపడతానండి అప్పుల నుంచి, ఇంకేం బయటపడతానండి మా స్థితిలో నుంచి అని చెప్పి చాలామంది అనుకుంటున్నట్లయితే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్తమును కలిగిన యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. కాబట్టి నీ జీవితంలో సర్వం కోల్పోయినా సరే, సమస్తము కూడా నీ చేయి దాటిపోయినా సరే, ఒకటే మాత్రం ఉన్నది ఏంటంటే దేవుని మహింపరచగలుగుతావు. నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత నష్టపోయినా, ఏది ఉన్నా లేకపోయినా కూడా దేవుని మహింపరచగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, అర్థమైంది కదా? ఏం చేసినా సరే దేవుని మహింపరచాలన్నా. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. యుగ యుగాలకు ఆయనకు మహిమ కలగాలి. కాబట్టి నువ్వు నేను ఎందుకంటే దేవుని మహింపరచడానికి. నీ ద్వారా నా ద్వారా అనేక మంది కనెక్ట్ అవుతున్నారంటే ఎందుకంటే దేవుని మహింపరచడానికి. నీ ద్వారా నా ద్వారా అనేక మంది ప్రభావితం అవుతున్నారంటే కారణం ఏంటంటే అనేక మంది సమూహాలుగా దేవుని మహింపరచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహింపరచాలి. దేవుని మహింపరచినటువంటి స్థితి కానీ, ఉద్యోగం కానీ, ఈ లోకంలో డబ్బు కానీ ఏదన్నా కూడా దేవుని మహిమపరచలేనటువంటిది ఎందుకు అసలు చెప్పండి? దేవుని గణపరచలేనటువంటిది ఎందుకు అసలు చెప్పండి? కాబట్టి ఈరోజు చాలామంది అన్నీ ఉన్నాయి కానీ ఆరాధన లేదు, అన్నీ ఉన్నాయి దేవుని సన్నిధి లేదు, అన్నీ ఉన్నాయి దేవుని మహోన్నత లేదు. హల్లెలూయా. చూసారా? కాబట్టి ఈరోజున అన్నీ ఉన్నాయి, మణులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా నీవు సున్నా, వట్టి సున్నా. కాబట్టి ఈరోజు చాలామంది చేసేది ఏంటంటే సమస్యలు వచ్చాయి బ్రదర్, అందుకనే మేము దేవుని సందుకు రాలేకపోతున్నాం. ఉదయకాల సమయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి బ్రదర్, అందుకని మేము దేవుని సందుకు రాలేకపోతున్నాం. ఎక్సెప్షన్స్ లేవు.
దేవుని సన్నిధికి రావాలంటే ఒకటే మార్గం ఉంది. రాకూడదని నువ్వు తప్పించుకోవాలంటే వర్షం అవ్వచ్చు, వరద అవ్వచ్చు, తుఫాన్ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, ఏదైనా సరే, ఏ సమస్య అయినా వచ్చి దేవుని యొక్క పని ఆగిపోతుంటుంటారు. ఆపేయాలని చెప్పి సైతాను కూడా చూస్తాడు. వాడు మూయాలనుకుంటే దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా, నీ జీవితంలో అలసిపోయావా? ఇంకా నా వల్ల కాదు, ఇంక నేనేం చేయలేను, నా బ్రతుకింత అనేటువంటి దూరంలోకి వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, మరి నాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి, ఏ విషయంలో ఎలా వెళ్ళాలో ఏంటో అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, నమ్ముతున్నారా? ఇప్పుడు మీ జీవితంలో ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి సన్నిధిలో వర్ధిల్లండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.